బండి భగీరథ్కు బెయిల్ వచ్చింది. బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు బెయిల్ వచ్చింది. మే 16వ తేదీన ఈయన అరెస్ట్ అయిండు. ఇవాళ బెయిల్ వచ్చింది. అయితే ఈయనకి గతంలో కూడా ఒకసారి బెయిల్ వచ్చింది. అది దేనికోసం అంటే ఎగ్జామ్స్ రాయడం కోసమని అప్పుడు ఒకసారి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఈయనకి బెయిల్ ఇచ్చింది. 1,00,000 పూచీకత్తుతోని బెయిల్ ఇచ్చినట్టు కోర్టు చెప్పింది. ఇక ఆయనే బయటకు వస్తాడు. జైలు నుంచి బయటికి రాబోతున్నాడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్. అసలు కేసు ఏంది అంటే, ఒక అమ్మాయి ఈయన మీద కేసు పెట్టింది, పోక్సో కేసు. సో ఆ కేసు ఫైల్ అవ్వడానికి కూడా ముందు చాలా ఒక డ్రామా జరిగింది. ఆ వాళ్ళ పేరెంట్స్ పోయి కేసు పెడితే అది కేసు తీసుకోలేదు. పొద్దున్నుంచి సాయంత్రం వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి పోతే ఎప్పుడో రాత్రికి వాళ్ళు మీరు కేసు ఫైల్ చేయకపోతే మేము కోర్టుకు పోతాము అని చెప్పిన తర్వాత అప్పుడు కేసు ఫైల్ చేస్తున్నట్టు వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా కొంత తక్కువ సెక్షన్లు పెట్టిరు అని తెల్లారి ఈ వార్త బయటకు వచ్చి ఎప్పుడైతే మీడియాలో దీని మీద విపరీతమైనటువంటి ప్రచారం జరగడం కావచ్చు, అట్లనే ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రెజర్ వల్ల మళ్ళా సెక్షన్లు మార్చిర్రు అనేటువంటిది గతంలో ఈయన అరెస్ట్ అవ్వడానికి ముందు జరిగినటువంటి ముచ్చట అదంతా అందరికీ తెలుసు. దాని తర్వాత పోక్సో కేసు ఫైల్ అయింది. దీని మీద ఒక సిట్ వేసిర్రు. దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా దగ్గర 6-7 రోజులు బండి భగీరథ్ దొరకలేదు పోలీసులకి. దాని తర్వాత బండి భగీరథే పోలీసులకి లొంగిపోయిండు అని బండి సంజయ్ అన్నాడు. లేదు, మేమే అరెస్ట్ చేసినామని పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. 2 స్టేట్మెంట్లకి ఎవరికి వాళ్ళు మేము కట్టుబడి ఉన్నాము అని ఆ రోజు చెప్పారు. ఈ రోజు వరకు కూడా బండి భగీరథ్ లొంగిపోయిండా లేకపోతే అరెస్ట్ చేసిర్రా అనేటువంటి దాని మీద క్లారిటీ లేదు. మొత్తానికి అరెస్ట్ అయిండు. అరెస్ట్ అయిన తర్వాత చాలామందిని విచారించిర్రు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు. ఇదంతా జరిగిన తర్వాత ఆయనకి ఎగ్జామ్స్ రాయడం కోసమని కోర్టు ఒకసారి బెయిల్ ఇచ్చింది. సో అది ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే ఇచ్చింది. కొన్ని రోజులు మాత్రమే ఆ ఎగ్జామ్స్ కోసమని కోర్టు బెయిల్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ పోయి లొంగిపోయిండు. ఇన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కోర్టు ఒకసారి ఆయనకి బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది. నిజానికి ఇవాళ తీర్పు ఇచ్చిర్రు, కానీ 2-3 రోజుల కిందటనే దీనికి సంబంధించినటువంటి వాదనలన్నీ పూర్తయిపోయినాయి. ఆ వాదనలలో ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. ఇప్పుడు భగీరథ్ తరపున ఉన్నటువంటి లాయర్ ఏం చెప్తాడు అంటే, కోర్టు బెయిల్ ఇస్తే కోర్టు బెయిల్ ఇవ్వండి, మీరు ఏ షరతులు అయితే పెడతారో ఆ షరతులని తూచా తప్పకుండా పాటిస్తారు, ఖచ్చితంగా బండి భగీరథ్ ఆ షరతులన్నింటినీ కూడా పాటిస్తాడు, బెయిల్ ఇవ్వాలి అనేటువంటిది భగీరథ్కి సంబంధించినటువంటి లాయర్లు వాదించారు. ఇంకొక దిక్కు కేసు పెట్టినటువంటి అమ్మాయి తరపున ఉన్నటువంటి లాయర్లు అట్లనే పోలీసులు ఏమంటారు అంటే, బండి భగీరథ్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక చాలా పవర్ఫుల్ పొలిటీషియన్ కొడుకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు, సొసైటీలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆయనకి బెయిల్ ఇస్తే బెయిల్ ఇవ్వొద్దు అనేది ఆ అమ్మాయి తరపున ఉన్నటువంటి లాయర్ వాదించిండు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం, గతంలో కేసు ఫైల్ అవ్వడానికి ముందు కూడా ఆ ఫోర్స్ను ఉపయోగించే కేసు ఫైల్ కాకుండా చూసిర్రు అని, దాని తర్వాత కూడా అరెస్ట్ కాకుండా ఉండడం కూడా వాళ్ళ తండ్రి పొలిటికల్ పవర్ వల్లే బండి భగీరథ్ అరెస్ట్ కాకుండా ఉండగలిగిండు అన్ని రోజులు అనేటువంటిది బహిరంగంగా అందరూ మాట్లాడుకున్నటువంటి మాట. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా దానికంటే ముందు బండి సంజయ్ ఈ అమ్మాయి తల్లిదండ్రులని ఇంటికి పిలిచి మాట్లాడిండు, చాలా దారుణంగా మాట్లాడిండు అనేటువంటిది అంతా కూడా ఆ అమ్మాయి తల్లి ఒక మీడియాకి రాసినటువంటి బహిరంగ లేఖలో రాసింది కదా. అప్పుడు చూసినాం కదా మనం, ఒక 2 పేజీల లెటర్ని అందరికీ రిలీజ్ చేసింది ఈ పోక్సో కేసు పెట్టినటువంటి అమ్మాయి వాళ్ళ తల్లి. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగినప్పుడు భగీరథ్ వీళ్ళ ఫ్యామిలీతోని బిహేవ్ చేసినటువంటి విధానం కావచ్చు, దాని తర్వాత బండి సంజయ్ ఇంటికి పోయినప్పుడు దీన్ని మేము నార్మల్గా పరిష్కరించుకుందాం అనుకున్నాము, ఇంటికి పిలిచిర్రు. ఇంటికి వచ్చిన తర్వాత బండి సంజయ్ వీళ్ళ ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని అమ్మాయిని కించపరిచేలాగా చాలా దారుణంగా మాట్లాడే కాకుండా భయపెట్టించేటువంటి ప్రయత్నం చేసిర్రు. రాజకీయంగా నాకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మిమ్మల్ని ఎక్కడా లేకుండా చేస్తా, ఇట్లాంటి చాలా భయపడేటువంటి ప్రయత్నాలు చేసిర్రు. కానీ మేము బయటికి వచ్చి ఈరోజు కేసు పెట్టింది ఎందుకంటే మాలాగా ఇంకొక ఏ అమ్మాయికి జరగొద్దు అని, మా అమ్మాయికి కూడా రక్షణ
దొరకాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, ఇదంతా కరెక్ట్ కాదు కదా, రాజకీయంగా పలుకుబడిగా ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు ఏం చేసినా చెల్లుతుందా, అందుకే మేము ముందుకొచ్చి కేసు పెట్టినాం, దీన్ని పొలిటికల్ ఇష్యూలో చూడాల్సినటువంటి అవసరం లేదు, మా అమ్మాయికి కూడా ఆమె హక్కులు ఉంటాయి కదా, దానిలో భాగంగానే మేము కేసు పెట్టినాం అనేటువంటిది కూడా ఆ రోజు వాళ్ళ తల్లి మీడియాకి రాసినటువంటి లెటర్లో ఉంది. కానీ పోలీసులు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు చేసిర్రు, కానీ దాంట్లో ఆమె ఇంకా చాలామంది గురించి చెప్పింది. బండి సంజయ్ కావచ్చు, దాని తర్వాత ఆయన దగ్గరికి తీసుకుపోయినటువంటి ఒక వ్యక్తి గురించి కూడా ఆ రోజు వీళ్ళ మదర్ చెప్పింది. కానీ వాళ్ళ మీద ఈరోజు వరకు కేసు ఫైల్ కాలేదు. ఇప్పుడు మధ్యంతర బెయిల్, మొన్న ఎగ్జామ్స్ కోసమని భగీరథ్కి బెయిల్ వచ్చింది, ఇవాళనేమో తెలంగాణ హైకోర్టు మళ్ళొకసారి బెయిల్ ఇచ్చింది. అమ్మాయి తరపున ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అనేటువంటిది వాళ్ళు వాదించారు. బెయిల్ ఇస్తే తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటివి ఫాలో అవుతాము అనేటువంటిది భగీరథ్కి సంబంధించినటువంటి లాయర్లు వాదించారు. సో ఇద్దరికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేసిరు. ఆ రిజర్వ్ చేసినటువంటి తీర్పు ఇవాళ కొద్దిసేపటి కిందట వెల్లడించింది బండి భగీరథ్కి బెయిల్ ఇస్తున్నట్లుగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే భగీరథ్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఆయనకి కొన్ని కండిషన్స్తో ఇచ్చినారు కాబట్టి ఆ కండిషన్స్ని ఎట్టి పరిస్థితులలో భగీరథ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 16వ తేదీ నాడు, మే 16వ తేదీ నాడు అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్ ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చింది. మరి ఆ బెయిల్కి సంబంధించినటువంటి పత్రాలు అవన్నీ ఈరోజు జైలుకి ప్రాపర్గా టైంలో తీసుకొని పోతే కనుక ఈరోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే రేపు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ని పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి బండి భగీరథ్కి కోర్టు కొద్దిసేపటి కిందట ఇచ్చింది.